హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆన్ వీల్స్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను బైక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. నా రివ్యూ, నేను బైక్ తీసుకొని నియర్లీ 2 years అవుతుంది. దాన్ని రివ్యూ అంటే దాని స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్పబోతాను, షేర్ చేసుకోబోతున్నాను. చలో స్టార్ట్ ది. ఓకే, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేస్తున్నది ఫస్ట్ బండి స్పెసిఫికేషన్స్, సెకండ్ మన దాని ప్రోస్, థర్డ్ కాన్స్, ఇంకా ఫోర్త్ ఏంటిదంటే మెయింటెనెన్స్, సర్వీస్ గురించి, మళ్ళీ మైలేజ్. ఈ సిక్స్ థింగ్స్ గురించి మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి మినిమం ఉండాలి కాబట్టి నేను యాక్చువల్గా నా బండిని నియర్లీ 21,000 kilometers చేంజ్ తిప్పాను. అండ్ నేను ఆల్రెడీ 4 సర్వీసింగ్స్ చేయించేసాను కాబట్టి నాకు మినిమం తెలుసు. నాకు తెలిసిన కంటెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ GT650 గురించి. మన బైక్ వచ్చేసి 648cc ఇంజన్ అండ్ అది 47 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 52 Nm ఆఫ్ టార్క్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మన GT650 వచ్చేసి 2 line సిలిండర్ ఇంజన్. అది ఇంజన్ వచ్చేసి లిక్విడ్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. సస్పెన్షన్స్ గురించి వచ్చేసి ఇవి ఫ్రంట్ టెలిస్కోప్ ఫోక్స్ సస్పెన్షన్స్. ఇవి ఫస్ట్ వచ్చేసి మన ఫ్రంట్ బైక్కి. రేర్ సస్పెన్షన్ గురించి వచ్చేసి అవి ట్విన్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్. అవి 2 పిగ్గీ బ్యాగ్స్ తోటి వచ్చేసాయి. వెయిట్ వచ్చేసి 211 kgs ఉంటుంది. ఇది చాలా పెద్ద బైక్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. ఇది ఒక కెఫర్ రేసర్ కాబట్టి దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఇచ్చారు, 804 mm ఇచ్చేసారు. అది నార్మల్గా ఒక 5 feet 5'10", 5'7", 5'8" ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి టోటల్ 12.5 liters. అండ్ దానిలో రిజర్వ్ ట్యాంక్ వచ్చేసి 1.5 liters. సో ఇది మనకి లాంగ్ రైడ్స్ కూడా ఓకే వెళ్ళిపోతుంది బాగానే ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది. మనకి ఇప్పుడు ప్రోస్ విషయానికి వచ్చేస్తే మనది GT650 కదా. సో మంచి 650cc ఇంజన్ దొరుకుతుంది, ప్యారలల్స్ 2 line సిలిండర్ ఇంజన్ కాబట్టి. అండ్ ఇంకా ఇదొక కెఫే రేసర్, మంచి స్మూత్గా ఉంటుంది. అండ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, మినిమల్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆర్ఈలో కంపేర్ చేస్తే దీనికి చాలా తక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఒక కెఫే రేసర్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి మనకి ఈ బడ్జెట్ 4 to 5 lakhs రేంజ్ బడ్జెట్లో చాలా తక్కువ ఉన్నాయి. మన ఆ రెట్రో లుక్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. రోడ్ ప్రాసెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇది మిస్టర్ క్లీన్ కాబట్టి ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా రోస్లో మనము ఏంటంటే ఇది 52 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టార్క్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో దొరకడం చాలా కష్టం. ఆ టార్క్ అనేది మ్యాసివ్ టార్క్. అదొక ప్రో మనకి ఇందులో. మన బండి కాన్స్ విషయానికి వచ్చేస్తే ఈ GT650 అనేది 650cc ఇంజన్ కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ వచ్చేసి 211 kgs, చాలా వెయిట్. దాన్ని మేనేజ్ చేయాలంటే మినిమం కొంచెం మనిషి అనేటోళ్ళు గట్టిగా ఉండాలి కొంచెం. నెక్స్ట్ వచ్చేస్తే ఇది మనం రైడింగ్ ఒక కెఫే రేసర్ కాబట్టి రైడింగ్ పోస్చర్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. అగ్రెసివ్ లుక్స్ వల్ల కొంచెం ఆ రైడింగ్ పోస్చర్ వల్ల నీకు బ్రిస్ట్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా కొంచెం వస్తుంది. ఇలా లాంగ్ రైడ్స్ పోయేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హీటింగ్ ఇష్యూస్. 650cc ఇంజన్ కాబట్టి హీటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లిక్విడ్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి అంత బెటర్ ఏం లేదు. 650cc కొంచెం అప్గ్రేడ్ కావచ్చు ఈ విషయంలో మాత్రము. హీటింగ్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది. సెకండ్ వచ్చేసి పిలియన్ రైడర్ కూడా ఏంటంటే సిట్టింగ్ పోస్చర్ అనేది అంత మంచిగా ఉండదు. సీట్ కూడా కొంచెం ఇట్లా స్లోప్ వచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. బండి వచ్చేసి ఇంకొక ఏంటంటే మనకి సెంటర్ స్టాండ్ ఉండదు. బండికి సెంటర్ స్టాండ్ బయట రాదు, మనము వేయించుకోవాలి దాన్ని. సెంటర్ స్టాండ్ అనేది ఇంత వెయిట్ ఉన్న బండికి 100% సెంటర్ స్టాండ్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేరు వాళ్ళు, మనం బయట వేయించుకోవాలి. ఇదో కన్సర్న్. బైక్లో ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే ఇది స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్ కాబట్టి ఒక్కసారి పంచర్ అయిందా మనం మాత్రం సావాల్సిందే. ఎందుకంటే ఒకసారి నేను బైక్ కాలేజ్ బయట పార్క్ చేస్తే ఓడో గాని వచ్చి పోయిండు, అది పంచర్ అయింది. అప్పుడు చాలా కష్టపడ్డా. అప్పుడు ఇంకా సెంటర్ స్టాండ్ కూడా లేకుండే. సో ఇది తీయాలంటే ఇప్పుడు మొత్తం టైర్ ఇప్పి ట్యూబ్కి అది పంచర్ చేసి మళ్ళీ పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. అండ్ లాంగ్లో అయితే ఇంకా కష్టమైపోతుంది. సో ఇందులో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్యూబ్ టైర్ వల్ల కష్టమవుతుంది కొంచెం పంచర్ చేయించుకోవడం అంతా. నెక్స్ట్ వచ్చేసి బండి మైలేజ్. బండి అయితే మైలేజ్ ఎక్కువ ఏమి లేదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి.
బండి యావరేజ్గా ఒక 17 to 18 km/L అయితే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ గురించి. మెయింటెనెన్స్లో అయితే నీవు ఏం చేయాలంటే మ్యాక్సిమం ప్రతి 500 kilometers నేను చైన్ లూప్ చేస్తాను. అదో మెయింటెనెన్స్. ఎందుకంటే చైన్ లూప్ ప్రతి 500 kilometers చేస్తే నాకు బండి అనేది స్మూత్గా ట్రావెల్ చేస్తుంది అండ్ మైలేజ్ కూడా దాంట్లో మంచిగా వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్లో బ్యాక్ టైర్లో ప్రతిసారి చెక్ చేపిస్తుంటాను గాలి ఉందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చి సర్వీస్ గురించి మాట్లాడితే సర్వీసెస్లో మనకు వచ్చేసి ఫస్ట్ సర్వీస్ 500 kilometersకి, నెక్స్ట్ ప్రతి సర్వీస్ అనేది 5,000 kilometers, 10,000 kilometers, 15,000 ప్రతి కాన్సిక్యూటివ్ 5,000 kilometersకి నెక్స్ట్ సర్వీస్ అనేది చేపిస్తుండాలి. నేను ఫస్ట్ సర్వీస్ అనేది చేపించి బండి కొన్న ఒక 3 daysకి అనేది ఫస్ట్ సర్వీస్ చేపించేసాను. అది వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఒక 4,000 rupees వరకు ఏమో వచ్చేసింది. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 5,000 kilometersకి. అందులో మేజర్గా ఏం చేంజ్ అయిందంటే బ్రేక్ ప్యాడ్స్ అనేటివి చేంజ్ చేయించుకున్నాను. ఎందుకంటే మంచి బ్రేకింగ్ సిస్టమ్ కోసం 2 బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశాను. అది కొంచెం కాస్ట్లీ అయింది. అలా ప్రతి సర్వీసింగ్కి వాళ్ళే చూసి ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. మనము అది ప్రతిదీ మంచిగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ సర్వీసెస్ అనేది మనకు సర్వీస్ మంచిగా చేయించుకుంటే బండి లైఫ్ ప్లాన్ ఎక్కువ వచ్చేస్తుంది, మన బండి కూడా స్మూత్గా ట్రావెల్ చేస్తుంది మనకు. మనం ఇప్పుడు వచ్చేసి మన GT60 ఎగ్జాస్ట్ నోట్ ఇందాం. రా ఎగ్జాస్ట్ నోట్ అంటే స్టాక్ మీద ఎట్లుంటుందో ఇప్పుడు ఏనండి. ఇప్పుడు బండికి వచ్చిన మేజర్ మోడిఫికేషన్స్ చేసినవన్నీ చూసుకున్నాం మనం. బండి కొన్నప్పుడు వచ్చి ఇది ఒకటి కొన్నాను. ఇది HCHG 120 watts 3 LED ఫాగ్ ల్యాంప్. ఇది వచ్చేసి మనకి 8K పడ్డది. అటు ఒకటి ఇటు ఒకటి. ఇది వచ్చేసి క్రాష్ గార్డ్, మోటోటాప్ క్రాష్ గార్డ్. అది మనకు వచ్చేసి 4,500. ఇది డ్యూయల్ స్లైడర్, ఇది 2 స్లైడ్స్ ఉంటాయి. ఇది ప్రొటెక్షన్. ఇది ఎందుకంటే మ్యాక్సిమం ఇది ప్రొటెక్షన్ కోసం, ఇంజన్ ప్రొటెక్షన్ కోసం. మేజర్ యాక్సిడెంట్ ఏమైనా కానీ ఈ కింద సమ్ గార్డ్ కూడా పెట్టుకున్నాను, కానీ అది ఇప్పుడు తీసేసాను. అది 1,500 ఏమో పడ్డది మనకి. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు దీనికి సెంటర్ స్టాండ్ రాదు. ఈ సెంటర్ స్టాండ్ అనేది మనకి మేజర్గా చైన్ లూపింగ్ అయినా మ్యాక్సిమం అన్నిటికీ అవసరం కాబట్టి మనము దాన్ని ఇది వేపించిన బయట. అది ఒక 1,200-1,500 చేంజ్ ఏమో పడ్డది మనకి. ఇంకొచ్చేసి మ్యాక్సిమం ఇంకేం కాలేదు అంతే. ఇవి మనం చేపించుకున్నాం మోడిఫికేషన్. ఇప్పుడు వచ్చేసి పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తున్నా ఫైనల్గా. ఈ బండి నేను కొన్నది Jan 24, 2024. అంటే ఇంచుమించుగా 2 years అవుతుంది ఇంకొన్ని రోజులు వచ్చేస్తే. 2 yearsలో నేను 21,000 kilometers వెళ్ళాను. మ్యాక్సిమం ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసిందంటే మ్యాక్సిమం ఒకటిసారి విజయవాడ వెళ్ళాను. అప్పుడు ఒక నియర్లీ 1,000 kilometers వరకు కవర్ చేసిన. విజయవాడ ఇంకా అక్కడిక్కడ తిరిగేసి వచ్చేసి 1,000 kilometers కవర్ చేశాను. అప్పుడు బండి వచ్చేసి ఎక్కువ నాకైతే ఏం వెస్ట్ అండ్ బ్యాక్ పెయిన్ అయితే ఏం అనిపించలేదు. సిట్టింగ్ కూడా ఓకేనే, కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్లో. అంటే డిపెండ్స్ ఆన్ అదర్స్. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ ట్రావెల్ చేయకపోతే ఏం చేయలేను. నేను 21,000 kilometers 2 yearsలో తిప్పాను. బండి అయితే నాకు చాలా నచ్చింది. నేను ఉన్నది ఒక ప్యాషన్ మీద, అంటే నాకు ఇష్టంతో కొన్నాను బండి. అండ్ బైక్ అది అవసరం. ఈ 2 years అనేది నాకు మస్తు హ్యాపీనెస్ జనరేట్ చేసింది నాకు. అండ్ ఇంకా ఏంటంటే మేజర్ ఇష్యూస్ అయితే నాకు ఏం అనిపించలేదు. ఇష్యూస్ అయితే మ్యాక్సిమం నాకు ఏం అనిపించలేదు, కానీ మెయింటెనెన్స్ ఒకటి కొంచెం వాసిపోయింది. ఐ మీన్ చాలా బండి మెయింటైన్ చేయాలంటే మాత్రం పక్కా మనీ ఉండాల్సిందే. ఫైనల్లో వచ్చేసి బండి మీరు కొందాం అనుకుంటే కొనండి. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఆ ప్రైస్ రేంజ్లో మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇష్టమైతే ఏదంటే అది కొనండి. ఇది మాత్రం నేను చెప్తాను మంచి ఆప్షనే. మంచి స్టైలిష్ లుక్స్ అండ్ కెఫే రేసర్ థీమ్ కాబట్టి మీకు అడ్వెంచర్ కూడా పోవచ్చు. అంటే లాంగ్ రైడ్స్లో కూడా ఏంటంటే కొంచెం మీకు పెయిన్ అనిపిస్తుందేమో కానీ వెళ్ళొచ్చు, మంచిగా ఉంటుంది బండి అనేది. ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే GT60 ఈజ్ వాల్యూ ఫర్ మనీ. పక్కా బాగుంటుంది బండి అయితే మీరు కొనుక్కున్నాక. ఓకే గాయ్స్, ఇది మన GT60 రివ్యూ. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ రైడ్స్ ఎక్కువ వస్తాయి ఇప్పటి నుంచి. లాంగ్ రైడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ చూడడానికి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.